Joshua chapter 21 and verse 45. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 45వ వచనాన్ని చదివితే దానిలో ఒక మాట స్పష్టంగా రాయబడింది. అందరూ జాగ్రత్త చదవాలి. Joshua chapter 21 and verse 45. చదవండి. లేదా నేను చెప్తానండి. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44, 45 కలిసే ఉన్నాయి. వాస్తవానికి ఇంగ్లీష్ బైబిల్లో 45th వర్డ్స్ కూడా ఉంది. తెలుగు బైబిల్లో 44తో ఆపారు. 44, 45 చదవండి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసి, యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నింటినీ ప్రకారము అన్ని దిక్కుల యందు, అన్ని దిక్కులు, అందరూ చెప్పండి, అన్ని దిక్కులు అని చెప్పండి. ఇప్పుడు ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4, 8 చెప్పండి, క్లారిటీతో చెప్పండి. 4, 8 చదువుకున్న వాళ్ళు కదా అందరూ. ఓకే, అష్ట దిగ్గజాలు అంటారు కదా, 8 దిక్కులు. ఓకే, 8 దిక్కులు, అన్ని దిక్కుల యందు వారికి దేవుడు ఏం కలుగ చేశాడట? విశ్రాంతి కలుగజేశాను. అంటే ఇంక ఏ దిక్కు నుండి కూడా వారికి అసమాధానం లేదు, వారికి ఏ విధమైన అశాంతి రావట్లా. దేవుడు అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగ చేశాడు. యెహోవా వారి శత్రువులందరినీ అన్నాడా, కొందరిని అన్నాడా? బైబిల్ని చాలా జాగ్రత్త చదవాలి మనం. శత్రువులందరినీ వారి చేతికి ఏం చేశాడట? అప్పగించాడు. గనుక వారిలో ఒక్కడు సైతం, ఒక్కడు కూడా ఇశ్రాయేలీయుల ఎదుట ఏమవ్వలేకపోయాడు, నిలవలేకపోయాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ దాకా బాగుంది కదా మాట. ఇప్పుడు అసలైన మాట ఇక్కడ ఉంటుంది చూడండి. దేవుని వాక్యంలో కొన్ని మాటలు చదివితే మనకు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అందులో ఒక మాట ఇదే ఇప్పుడు మనం చదివే మాట. 45th వర్స్, యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నింటిలో ఏది తప్పిపోలేదు, అంతయు నెరవేరెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆల్ కమ్ టు పాస్, సమస్తము నెరవేరాయి. ఒక్కటి కూడా దేవుడు చెప్పిన మాట ఏమవ్వలేదట. మరి ఎందుకు అంటున్నావు నువ్వు? కొన్నిసార్లు దేవుడు ఇచ్చిన మాట తప్పిపోయాడని ఎందుకు అంటావు నువ్వు? దేవుడు నన్ను మర్చిపోయాడని ఎందుకు అంటున్నావు నువ్వు? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని ఎందుకు అంటున్నావు? ఒక్క మాట కూడా దేవుడు చెప్పింది నెరవేరకుండా పోలేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంటే, ఆల్ కమ్ టు పాస్ అని బైబిల్ మనందరికీ ధైర్యాన్ని ఇస్తూ ఉంటే, మరి కొన్నిసార్లు ఎందుకు అపవాదిక అబద్ధాలు నమ్మి దేవుడు నన్ను మర్చిపోయాడు అంటావు, ఆయన నన్ను విడిచిపెట్టేశాడు అంటావు, ఆయన నన్ను వాడుకోవడం లేదని ఎందుకు అంటావు? లేఖనాలు సెలవిస్తున్న ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. పాలు తేనెలు ప్రవహించి దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను. ఆ దేశంలో అప్పటికే చాలామంది శత్రువులు ఉన్నారు. ఆ శత్రు సమూహము నుండి, ఆ భయంకరత్వం నుండి మిమ్మల్ని అందరినీ విడిపించువాడని నేనని వాగ్దానం చేసిన దేవుడు యెహోషువ నాయకత్వంలో కనాను దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత ఒక్కొక్క ప్రాంతాన్ని వారు పొజెస్ చేసుకుని ఆఖరికి మొత్తం ల్యాండ్ అంతా ఆక్యుపై చేసుకున్న తర్వాత ఇప్పుడు దేవుడు అన్నాడు, మాట ఇచ్చాను, నెరవేర్చానా లేదా అంటే అందరూ చెప్పారు ఎస్. ఏ గోత్రానికి రావలసిన స్వాస్థ్యాన్ని దేవుడు ఆ గోత్రానికి ఇచ్చేశాడు. ఆఖరికి అందరి మీద ఆధారపడిన లేవీలను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారికి రావాల్సిన పోర్షన్ దేవుడు వారికి కూడా ఇచ్చేశాడు. ఆయన ఎవరికి వచ్చి ఉండేవాడు కదా. ఆయన ఎవరికి రావాల్సిన పోర్షన్, ఎవరికి రావాల్సిన స్వాస్థ్యము దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. యూదా గోత్రానికి ఇవ్వబడిన స్వాస్థ్యం వారికి ఇవ్వబడింది. మనష్య గోత్రానికి, ఎఫ్రాయిం గోత్రానికి దాను, ఆ తర్వాత గాదు, ఆషేరు, నఫ్తాలి, జెబూలును, ఇలాంటి వాళ్ళందరికీ ఏ గోత్రానికి తగ్గట్టు ఆ స్థానం అంతా ఇశ్రాయేల్ దేశం అంతా పంచుకున్న తర్వాత ఇప్పుడు బైబిల్లో రాయబడింది ఏమో తెలుసా? ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరింది. ఏది కూడా నెరవేరకుండా పోలేదో అంతయు నెరవేర్చబడిన. నీకిచ్చే స్వాస్థ్యాన్ని దేవుడు నీకే ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గాడ్ విల్ నెవర్ డెలివర్ యువర్ ప్యాకేజ్ టు సంబడి ఎల్స్. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాన్ని మరొకరి దగ్గర తీసుకెళ్ళి, అయ్యో నీకు ఇవ్వాల్సింది ఆమెకి ఇచ్చేసాను అంటాడు దేవుడు. ఇప్పుడే బాబు నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఈ పక్కింటి వాళ్ళకి ఇచ్చాను, మర్చిపోయాను, నువ్వు వచ్చే జన్మలో చూసుకుందాం అంటాడు ఆయన. నెవర్. గాడ్ డెలివర్స్ ద రైట్ ప్యాకేజ్ టు యు ఇన్ రైట్ టైం. దేవుడు సరైన సమయంలో నీకు సరైన ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తాను. నువ్వు కంగారు పడక్కర్లేదు, నువ్వు ఎక్కువగా మత్సరపడాల్సిన అవసరం లేదు, వాళ్ళని వీళ్ళని చూసి విచారపడాల్సిన అవసరం లేదు. నీ ఆశీర్వాదం నీదే, నీ స్వాస్థ్యం నీదే, నీ భాగం నీదే. హల్లెలూయా. ఈజ్ ద గాడ్ హూ కెన్ రెస్టోర్ ఎవ్రీథింగ్. వాస్తవానికి ఆ దేశము దేవుడు అబ్రహాముకు పంచిచ్చేశాడు, కొలవబడిన స్వాస్థ్యంగా ఇచ్చేశాడు దేవుడు. కానీ ఆ తర్వాత వాళ్ళు ఐగుప్తు వెళ్ళడం, అక్కడ పరవాసిగా ఉండడం, పరదేశులుగా బ్రతకడం, ఈ లోపల అన్య జనాంగాలన్నీ కూడా ఆ దేశాన్ని ఆక్రమించేసుకోవడం. మీరు ఒకసారి ఊహించండి, ఓ పెద్ద బిల్డింగ్ ఉందనుకుందాం మీకు.
ఏదో పని మీద మీరు ఆ బిల్డింగ్ వదిలేసి ఎక్కడికో వెళ్ళారు, వేరే దేశానికి వెళ్ళారు. కొన్ని కారణాలను బట్టి అక్కడ స్టక్ అయిపోయారు, మీరు భారతదేశం రాలేకపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత మీరు వచ్చేసరికి మీ బిల్డింగ్ అంతా కూడా ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కరు ఆక్యుపై చేసేసారు అనుకోండి. ఇప్పుడు మీరు అంటున్నారు బయట నిలబడి ఈ బిల్డింగ్ నాదే అంటే వాళ్ళు అన్నారు, ఇప్పుడు వచ్చి నీదే అంటావా? మేము ఈ బిల్డింగ్లో ఎంతకాలం నుంచి ఉన్నాం? చాలా కాలం నుండి ఉన్నాం, అందుని బట్టి ఇది మాది. లేదా మీరు ఉన్నది వాస్తవమే, కానీ కట్టింది నేను కదా, పునాది లేసింది నేను కదా, ఆ బిల్డింగ్ని నిలబెట్టింది నేను కదా, ఇది నాకు చెందిందంటే నువ్వు కట్టేవే లేదు ఎవరికి తెలుసు, మేము ఉన్నాం చాలా కాలం నుండి, ఇది మాదే. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో గొడవ కూడా అదే, ఇప్పటికీ జరుగుతున్న గొడవ అదే. ఇశ్రాయేలులకు పాలస్తీనులకు మధ్య జరుగుతున్న గొడవ భూభాగమే. మా భాగం అంటే మా భాగం, యెరూషలేము మాకు కావాలంటే మాకు కావాలని ఇద్దరు పోరాడుకుంటున్నారు. ఇశ్రాయేల్ ఏమంటారంటే ఇది దేవుడు మాకు వాగ్దానం చేసిన భూభాగం. పాలస్తీనులు ఏమంటారంటే మీరు సకలోకాల్లో చెదిరిపోయినప్పుడు మేం కదా ఇక్కడ ఉన్నాం, మేం కదా దీన్ని నిర్వహించాం, అందును బట్టి ఇది మాదని వాళ్ళు. ఆ కారణాన్ని బట్టి ఎప్పటికీ ఆ గొడవ కొనసాగుతూనే ఉంది. అయితే గమనించిన ప్రియులారా, ఆనాడు యెహోషువ కాలంలో దేవుడు వాగ్దానం చేసిన రీతిగా ఒక్కొక్క గోత్రానికి ఒక స్వాస్థ్యం ఇచ్చి ఎవరిది వారికి దేవుడు సెటిల్ చేసి అన్నాడు, నేను ఇచ్చిన మాటలు ఏదైనా తప్పిపోయానా? నెవర్. ఆల్ కమ్ టు పాస్. దేవుడిచ్చిన వాగ్దానాలు, ఆయన మాటలు, ఆయన ఇచ్చిన నిబంధనలు మన జీవితంలో నెరవేర్చువాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. హీ ఈస్ ద గాడ్ హూ కెన్ రెస్టోర్ ద లాస్ట్ థింగ్స్. మనం ఏదైతే కోల్పోయామో దేవుడు మరలా వాటిని మనకి ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఏం కోల్పోయావు నువ్వు గమనించి చాలు. ప్రభువుని అడుగు, అయ్యా సంతోషాన్ని కోల్పోయినాయా, రక్షణ ఆనందాన్ని కోల్పోయిన ప్రభువా, నా జీవితంలో ప్రేమను కోల్పోయినాయా, నా జీవితంలో సహనాన్ని కోల్పోతున్నాను ప్రభువా, నా జీవితంలో ఓర్పును కోల్పోతున్నానయ్యా, పరిశుద్ధతను కోల్పోతున్నాను ప్రభువా, లేకపోతే సహవాసాన్ని కోల్పోయిన ప్రభువా, నీ మందిరాన్ని, దేవుని విడ సహవాసాన్ని చాలా నిర్లక్ష్య పెట్టి ఎంతో నష్టపోయిన ప్రభువా. రెస్టోర్ మై ఫెలోషిప్ విత్ యూ, రెస్టోర్ మై ఫెలోషిప్ విత్ ఫెలో బిలీవర్స్, రెస్టోర్ మై లవ్, రెస్టోర్ మై పేషెన్స్, రెస్టోర్ మై హోలీనెస్. దేవుని అడిగితే కోల్పోయినవన్నీ దేవుడు ఏం చేస్తాడు? మరలా ఇచ్చే దేవుడు. మీకు సంఘటన చెప్తాను, జాగ్రత్త వినండి. ఇవన్నీ రెఫరెన్స్లు చూసే సమయం లేదు, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం చదివితే నేను ఇప్పుడు చెప్పే మాటలు అక్కడ ఉంటాయి. ఎలీషా గారు అప్పుడు అద్భుతమైన ప్రవక్త. ఆయన ఎంత గొప్ప ప్రవక్త అంటే ఆయన సామాన్యులతో ఎంత చక్కగా ఉండేవాడో రాజులను కూడా అలాగే ఏం చేసేవాడు? ఆయన నడిపించేవాడు, కంట్రోల్ చేసేవాడు. ఆయన ఎలీషా గారిలో ఉన్న గొప్ప లక్షణం అది. సామాన్యులకి ఎంత అందుబాటులో ఉన్నాడో రాజులు కూడా ఎలీషా వైపు చూసేవారు, ఎందుకంటే ఆయన దైవ ప్రవక్త కాబట్టి ఆయన మాటల కోసం చూసేవారు. షూనేమ్ అనే ప్రాంతంలో ఒక ఆమె ఉంది, ఆమె పేరు బైబిల్లో లేదు, కానీ దైవజనుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి అతనికి మేడ మీద ఒక గదిని ఏర్పాటు చేసి దానిలో 4 వస్తువులు పెట్టింది. ఏంటి అవి 4? శాంసంగ్ కలర్ టీవీ, జెన్స్టార్ ఏసీ, ఇవి పెట్టింది ఆమె. ఆ కాలంలో అవి లేవనుకోండి, సరే ఏం పెట్టింది? ఏది కావాలో, ఏది అవసరమో, మంచం, పేట, ఆ తర్వాత దీపము, ఆ తర్వాత కుర్చీ, బల్ల కదా, ఇవన్నీ ఏర్పాటు చేసింది. 4 ప్రాముఖ్యమైన విషయాలన్నీ ఏర్పాటు చేసింది. భర్తతో చెబుతుంది, భర్త ఏమో ముసలాయన, మన ఇంటికి వచ్చి చూపోవచ్చున్న దైవజనుడు, భక్తిగల దైవజనుడు అనే భర్తకి దైవజనుడు పరిచయం చేసింది. భర్త కూడా చాలా చక్కగా ఒప్పుకున్నాడు. ఇద్దరు కలిసి దేవుని సేవకునికి పరిచయం చేశారు. ఆ సందర్భంలో వారికి కొరత ఉందని తెలుసుకున్న ఎలీషా వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి ఎవరినిచ్చాడు? బిడ్డనిచ్చాడు, కుమారునిచ్చాడు. అక్కడ దాకా బాగానే ఉంది. అయితే ఒక రోజున ఈయన తండ్రి గారు ఎక్కడో బయట పనిచేస్తుంటే, కొంచెం ఎండలో పనిచేస్తుంటే, పిల్లడు కూడా డాడీ నేను కూడా వస్తాను డాడీ నీతో అని అనుంటాడు. సరే వెళ్ళేసరికి కాసేపటికి నాన్న నా తలపోయినాయి అని చెప్పి, తలపోయినాయి అంటే అర్థం ఏంటి? తలనొప్పి వస్తుందని. మరి ఎందుకు వచ్చింది ఆ తలనొప్పి అనేది తర్వాత సంగతి. కొన్ని కారణాలు ఉంటాయి అనుకోండి, డీహైడ్రేషన్ వల్ల, లేకపోతే సన్ స్ట్రోక్, ఇలాంటివన్నీ బైబిల్ పండితులు కొంచెం అధ్యయనం చేశారు. ఆ చిన్న పిల్లవాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరలా ఎలీషా ఆ బిడ్డను ఏం చేశాడు చెప్పండి? బతికించాడు. ఈ సంఘటన అంతా మనం రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూస్తాం. ఇప్పుడు 5వ అధ్యాయం గతించిపోయింది, నయమాన్ చరిత్ర. 6వ అధ్యాయం శిష్యులందరూ కూడా ఇల్లులు కట్టుకోవాలనుకున్నారు, ఎలీషా గారు వెళ్ళారు, ఆ గొడ్డలి, ఆ తర్వాత ఎలీషా గారు చేసిన అద్భుతాలు. 7వ అధ్యాయం గతించిపోయింది. 8వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి గెహాజీ ఉన్నాడు కదా, ఆ వ్యక్తి కుష్ఠవ్యాధితోనే ఉన్నాడు. కానీ రాజుగారి సముఖంలో ఒకరోజు వెళ్ళాడు. వెళ్ళి అతనితో మాట్లాడుతుంటే ఈ షూనేమ్ రాజుగారి దగ్గరికి వచ్చింది.
ఎక్కడికి వెళ్ళావమ్మా ఇంతకాలం? దైవజనుడు చెప్పాడండి ఎలీషా గారు, అమ్మా 7 సంవత్సరాల కరువు రాబోతుంది ఈ ప్రాంతంలో, నువ్వు ఎక్కడికి సేఫ్ ప్లేస్ అనుకోండి ఆ ప్రాంతానికి వెళ్ళిపో అని ముందుగానే వార్న్ చేశాడు. అందును బట్టి ప్రక్క దేశానికే వెళ్ళానండి. 7 సంవత్సరాలు అక్కడ ఉన్నాను నేను 7 సంవత్సరాలు అక్కడ ఉండి మరలా తిరిగి వచ్చేసరికి నా భూమిని ఎవడో ఏం చేశాడు? కబ్జా చేసేసాడు, ఈ రోజున కబ్జాలు ఎక్కువైపోయినాయి కదా, స్థలాలు ఆక్రమించేయడం. నీది కాంది నువ్వు ఎప్పుడు ఆక్రమించడానికి వీల్లేదు. అది నీదంటావా లీగల్గా నీవు అనుభవించేలాగా, నీది కాంది దౌర్జన్యం చేతనో బలాత్కారం చేతనో మోసం చేతనో జాగ్రత్తగా ఇంకొకరి దగ్గర నుండి లాగేసుకున్నావా? జాగ్రత్త సుమా, నీ దగ్గర నుండి దేవుడు 10 అంతలు లాగేస్తాడు ఒక రోజున. నీకు అర్థం కావట్లే ఆ విషయం. ఆక్రమణలు ఉన్నాయి, అన్యాయంగా సంపాదిస్తున్న డబ్బులు మోసం చేసి సంపాదిస్తున్నావా? రాంగ్ లెక్కలు రాస్తున్నావా? జరిగిన ఖర్చు ఒకటి అయితే దానికి మళ్ళీ ఇంకోటి యాడ్ చేసి తప్పులు లెక్కలు రాసి డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నావా? వచ్చినట్టే పోద్దు. నువ్వు ఎవరి దగ్గర లాగావో వాళ్ళకి దేవుడు ఇంకో రీతిలో ఇచ్చేస్తాడు, కానీ నీ దగ్గర వచ్చినట్టు మరలా నిలబడేవి కాదు. అవి నీకు ఆశీర్వాదకరం కా. అలాంటి అన్యాయపు సంపాదన కోసం ఎప్పుడు మీరు కనిపెట్టకండి. కష్టపడి పని చేయండి, న్యాయంగా ఉండండి. న్యాయంగా వచ్చిన సంపాదన దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు నెలకి 5 లక్షలు సంపాదించావా, 50,000 సంపాదించావా, 5,000 సంపాదించావా ప్రశ్న కాదు. ఆ సంపాదన మీద దేవుని అనుగ్రహం ఉందా లేదో చూడు. అప్పుడు నీకు ఆశీర్వాదం. నువ్వు తిన్న ముద్ద అరుగుద్ది. నీకు ఉన్నతమైన దీవెనలు నీ బిడ్డల తర్వాత కాలంలో ఉన్నతమైన స్థానానికి వస్తారు. భూమిని ఆక్రమించేశారయ్యా. నేను 7 సంవత్సరాలు ఈ ప్రాంతం లేకపోయేసరికి ఆక్రమించారని చెప్పగానే అప్పటికి ఈ రాజుగారును గెహాజీ ఎవరి గురించి మాట్లాడుకుంటారో తెలుసా? ఎలీషా గురించి ఈమె గురించి మాట్లాడుకుంటున్నారు. రాజుగారు అడిగారట, ఏంటా బాబు మీ గురువు గారు ఎలీషా గారి సంగతి ఏంటి? అందరూ చెప్తుంటే వెంటనే ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫిట్ అట. ఏంటి సంగతి అంటే, అమ్మో చాలా పవర్ఫుల్ అండి ఆయన. ఒక ఆమెకి పిల్లలు లేకపోతే పిల్లలు కలిగారండి, ఆ పిల్లడు చచ్చిపోతే మా అయ్యగారే బతికించాడండి, అంత గొప్ప పవర్ అండి అని గెహాజీ ఎలీషా గారి గురించి మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో ఈమె రావడం, అమ్మ ఏంటి సంగతి అంటే ఇలా అయిందనగానే రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? జాగ్రత్త. నెంబర్ 1, 7 సంవత్సరాల్లో ఆమె భూమిని ఎవరైతే ఆక్రమించుకున్నారో వారందరిని అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆమె భూమి ఆమెకి ఏం చేయాలా? చెప్పాలి గట్టిగా, ఏం చేయాలా? ఇప్పించాలా. అక్కడితో ఆగిపోయిందా? ఆశీర్వాదం అక్కడితో ఆపేశాడా? ఆమెదేదో ఆమెకి ఇచ్చాడు అన్నాడా? అలా అనలా. రాజుగారు ఇంకో ఆజ్ఞ ఏంటో తెలుసా? ఈ 7 సంవత్సరాలు ఈ భూమిలో ఏదన్నా పండుంటే ఆ పంట కూడా ఆమెకి ఇచ్చేయాలన్నాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచును. హల్లెలూయా. నాట్ ఓన్లీ వాట్ ఎవర్ షీ లాస్ట్ దట్ వాస్ రెస్టోర్డ్. ఈ 7 సంవత్సరాల ఫలం కూడా మరలా ఒకేసారి ఎవరికి ఇచ్చారో ఆమెకి ఇచ్చారు. మన సంఘంలో ఒక సహోదరు ఉండేది. ఆమెను ఆఫీసులో చాలామంది ఇబ్బందులు పెట్టేవారు. సిన్సియర్గా పనిచేసేది. అందరూనేమో బల్ల కింద చేతులు పెట్టే అనుభవాలు అందరి. ఈమెమో దేవుని నమ్ముకుందేమో ధైర్యంగా నిలబడి వద్దు అలాంటి వద్దు, మనకు నా జీవితం నాకు చాలా అన్నట్టుగా ఉండేది. అందును బట్టి ఆఫీసులో అందరూ ఒక వర్గం, ఈమె ఒక సైడ్. ఆఖరికి రకరకాల పిటిషన్లు పెట్టారు. అనేక మంది పెద్దల దగ్గర ఆమెను బ్యాడ్ చేశారు. ఆమె క్యారెక్టర్ని బ్యాడ్ చేశారు. క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిపోయింది. ఆమె యొక్క సిన్సియారిటీని క్వశ్చన్ చేశారు. ఆఖరికి ఏదో విధంగా ఆమెను సస్పెండ్ చేశారు. అందరూ ఒకటైపోయి జరిగింది అన్యాయమే. ఆమె దేవుని మందిరానికి వచ్చి సేవకులను కలుసుకుంది, మమ్మల్ని కలుసుకుని ప్రార్థన చేయించుకుంది. అయ్యా జరిగింది ఇదండి, వాస్తవానికి నా తప్పేమీ లేదు, నన్ను ఇరికించారు దానిలో, నాకు నా దేవునికి నా సిన్సియారిటీ తెలుసు అని కన్నీళ్లు గార్చి ఏడ్చింది. ఆ ఏడుపులో యథార్థత ఉంది. దేవుని సేవకులకి చెప్పమ్మా, నువ్వు బాధపడద్దు. నీకు విరోధంగా రూపించమని ఏ ఆయుధాన్ని దేవుడు ఏం చేయడు? వర్ధిల్లింప చేయడు. మరలా దేవుడు నేను రీఇన్స్టేట్ చేస్తారు. నీకు ఆయనకు అసాధ్యమైనది లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. అంతవరకు ప్రభు పాదాలను గట్టిగా పట్టుకో. అంటే ఆ తర్వాత వదిలేమని నా ఉద్దేశం కాదు. ఆ సమస్యలో, ఆ కష్టంలో, ఆ కన్నీటిలో, ఆ ఎడబాటులో, ఆ ఒంటరితనంలో, ఆ అవహేళన మధ్య పట్టుకో దేవుని పాదాలు గట్టిగా. పట్టుకుందండి, ప్రభు పాదాలు పట్టుకుంది. ఇంకెక్కడికి పరిగెత్తలా. ప్రభు నువ్వే నా ఆధారం, నీవే నా ఆశ్రయం, నీవు తప్ప మరొకరు లేరయ్యా. మన శుక్రవారం కూడా విన్నాం, దేవా నీ శరణొచ్చి ఉన్నాను, ఆ కొండకు పారిపోమ్మని పక్షి వలె కొంతమంది నాకు చెబుతున్నారు, కానీ నేను ఆ మాట వినదలుచుకోలేదు. చాలామంది చాలా రకాల సలహాలు ఇచ్చారు ఆమెకి, అటెళ్ళు ఇటెళ్ళు, అటు చూడు ఇటు చూడని. ఆమె ప్రభు పాదాలు మాత్రమే పట్టుకుంది. మీరు నమ్మండి ప్రియులారా, 3 సంవత్సరాల తర్వాత, ఆ 3 years ఆమె ఏం తిందో తెలియదు, ఎక్కడుందో తెలియదు, ఎన్ని బాధలు పడిందో తెలియదు. 3 years తర్వాత ఆమెను మరలా రీఇన్స్టేట్ చేశారు. ఆ రీఇన్స్టేట్లో
ఈ 3 సంవత్సరాల శాలరీ మాత్రమే కాకుండా ఆమెకు రావాల్సిన ఇంక్రిమెంట్లు, బోనస్లు అవి ఇవి కలిపితే ఆమె 3 సంవత్సరాలకు వచ్చిన సంపాదన 10 సంవత్సరాలు సంపాదించినా కానీ సంపాదనంత సంపాదన దేవుడు ఇచ్చాడు. వాట్ ఎవర్ షీ లాస్ట్ గాడ్ రెస్టోర్డ్. అంత మాత్రం కాకుండా 3 సంవత్సరాలు కష్టపడితే ఎంత 10 సంవత్సరాలు కష్టపడితే ఎంత సంపాదిస్తుందో 3 సంవత్సరాలు దేవుడు అంత ధనాన్ని నా అకౌంట్లో వేశారు. ఎందుకు ఈ మాట చెబుతున్నా తెలుసా? ఒకవేళ ఈరోజు నువ్వు అలాంటి పరిస్థితులు ఇరుక్కుపోయి బాధపడుతున్నావా? ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉండింటే, లేదా ఆన్లైన్లో చూసేవాళ్ళు ఎవరైనా సరే, నీ యథార్థతను బట్టి ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? పట్టుకో యేసయ్య పాదాలు. నీ భూమి లాక్కున్నారా? నీ స్థలాన్ని ఆక్రమించుకున్నారా? ఆక్రమించుకోవడం మాత్రమే కాకుండా మళ్ళీ నువ్వే మమ్మల్ని ఆక్రమించావని దౌర్జన్యం చేస్తారు నీ మీద. రౌడీల్ని పంపించి, వాళ్ళని పంపించి, వీళ్ళు పంపించి ఇబ్బందులు పెడతారా నిన్ను? దేవుని బిడ్డ వినో. 7 సంవత్సరాలు షూనేమీరాలు ప్రక్క దేశానికి వెళ్ళొచ్చేసరికి తనదంతా ఆక్రమించేసుకుంటే రాజు ఆజ్ఞాపించాడు, ఆమెది మాత్రమే కాదు ఈ 7 సంవత్సరాల పంటను కూడా ఆమెకి ఇచ్చేసేయండి. ఆక్రమించుకున్నాను అనుకుంటుంటే అనవసరంగా ఆక్రమించుకున్నారో దీన్ని. కష్టపడితే 7 సంవత్సరాలు నేను, పంటంతా ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారో? పాపాత్మల కష్టార్జితాన్ని దేవుడు నీతిమంతుల కోసం దాచి ఉంచుతారని బైబిల్లో రాయబడింది. నమ్మిన వారు చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరచండి. హల్లెలూయా. One day you will receive with 100-fold blessings. God will never leave you in that aspect. దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు, ఆయనకి తిరిగిస్తాడు నెరవేర్చు వరకు. ఆయన సెలవిచ్చిన ఏ మాట కూడా తప్పిపోలేదు, ఆయన నెరవేర్చాడనే మాట మనం చూసాం. ఫైనల్ ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం తీయండి. The book of Isaiah chapter 9 and verse 7 the Bible says, ఇది మొదలుకునే మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించిన న్యాయముల వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మీ దగ్గర పెన్ ఉంటే బైబిల్లో, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని ఏం చేస్తారట ఆయన? ఒక ప్రొఫెసీ రిలీజ్ అయింది అక్కడ, ఒక ప్రవచనం రిలీజ్ అయింది. యెషయా అనే దైవజనుడు ప్రవచించాడు. ఇంకొక 13 రోజులు అయితే ఈ ప్రవచనం చాలా ఎక్కువగా వింటాం మనం కదా. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, చెప్పండి, మన కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయుగైన అధిపతి, ఆయనకు పేరు పెడతారు. యెషయా 9:6లో ఆ ప్రవచనం ఉంది. ఇప్పుడు 7వ వచనం మనం చదివిగా దానిలో ఏముందో తెలుసా? ఆ మాట మనం చదివితే, ఇది మొదలుకుని మితి లేకుండా దానికి. ఈ దానికంటే ఏంటో చెప్పాలి మీరు ఇప్పుడు. అక్కడ రాసింది కదా, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి అంటే ఇది అనే మాట దేని గురించి వాడారు? ఒక స్త్రీ గురించా, లేదా ఒక పురుషుని గురించా, లేదా ఒక ప్రాంతం గురించా? అతి తీవ్రంగా ఆలోచన చేసేకండి, దేవుని రాజ్యం గురించి. హల్లెలూయా. యెషయా 9:6లో ప్రస్తావించబడిన ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడట. ఆయన భుజం మీద ఏముంటుంది? ఆ రాజ్యాన్ని తన భుజాల మీద మోస్తాడు ఆయన. కొన్నిసార్లు అనిపిస్తుంది నేనే మోసేస్తానండి భారం అంతా. నో, గాడ్ ఈజ్ బేరింగ్ ద కింగ్డమ్. ఎందుకంటే రాజ్యం ఎవరిదే? ఆయనది. ఆయన రాజ్యాన్ని ఆయన మోస్తాడు. నీ బిడ్డలు నువ్వేం చేస్తావు? మోస్తావు. పక్కింటోళ్ళ బిడ్డలు మోయమంటే మోస్తావా? చేతులు లాగేస్తున్నాయి సిస్టర్ గారు అంటావు. అదే నీ పిల్లని 3 గంటలు ఎత్తేసుకున్నా మనకేముండదు, నొప్పి ఉండదు, బాధ ఉండదు. ప్రక్కోండి పిల్లలు 2 నిమిషాలు ఎత్తుకోగానే, సెక్రటరీ కొంచెం పిల్లల్ని దింపే. ఎందుకోసం? ప్రక్కింటి పిల్లలు. మన పిల్లలు ఎంత మురిగ్గా ఉన్నా, బంగారం కొండ, నీ ఎంత అందుగాడు ఎవడున్నాడు రా ప్రపంచంలో అంటాం మన పిల్లల్ని చూడగానే. అదే పక్కింటి పిల్లోడు ఈ విశ్వసుందరులాగా ఉన్నాయి, ఆడు ముక్కు చూసారా ఎలాగుందో, ఆ నోరు చూసారా ఎలా ఉందో. ఇలా అన్నను ఏమనుకోకండి, మన పిల్లలకు కనుక చీమిడి వచ్చిందంటే 24 క్యారెట్ బంగారం అండి, బట్టలకు రాసేసుకుంటాం. అదే పక్కింటి పిల్లడు అంటే ఇలాంటి మురుకోడు ఆఫ్రికాలో కూడా ఉన్నాడండి, ఇలాంటి మురుకోడు. ఈడు బతుకు ఎలా ఉంటుందో మరి, ఎవరు వస్తారో ఈడికి, ఎక్కడ దాకా ఆలోచిస్తుంది మళ్ళీ. మన పిల్లలు రోడ్డు మీద దొరలేసి, మురికాలలో దొరలేసి వచ్చేసిన చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేసి కౌగిలించేసి నా కుమారుడు నా బిడ్డ. ప్రక్కింటోటి పిల్లల్ని అలా ప్రేమించలేం మనం. మన పిల్లలు ఎప్పుడు కడుపు నిండా తినాలనుకుంటాం.
స్కూల్ నుండి వస్తాడు, రాగానే లడ్డు. ఆ లడ్డు ఎందుకు లేండి మళ్ళీ, ఇప్పుడు మళ్ళీ అదేదో ఇబ్బంది అవుతుంది, మళ్ళీ బోల్డ్ అంత రాజకీయం నడుతున్నారు లడ్డు చుట్టూ. కాజా, కాజా ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఆ కాజా ఇవ్వగానే పిల్లవాడు ఆ డోర్ దగ్గర నిలబడి తింటా ఉంటాడు. తినేటప్పుడు ప్రక్కింటి పిల్లడు రాగానే తల్లి ఏమంటుంది తెలుసా, ఒరే కన్నా బుజ్జి లోపలికి వెళ్ళి తినేరాడు వచ్చేస్తాడు అంటది. ఆడు కొంచెం పెట్టరా అంటదా? ఒరే ఆ కాజాలో సగం తీసి వాడికి పెట్టరా నేర్పించేవా ఇవ్వడం, లోపలికి వెళ్ళి తినరా. మన పిల్లలు అనేటప్పుడు మనకి ఇష్టం, వాళ్ళని మోస్తాం, ఎంత మురిగ్గా ఉన్నా భరిస్తాం. వాళ్ళు ఎంత అందవిహీనంగా ఉన్నా కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టుగా చాలా వాళ్ళని అపురూపంగా చూసుకుంటాం. ఎంత గమనించండి, దేవుడు తన రాజ్యాన్ని ఏం చేస్తారట, భుజాలకు ఎత్తుకుని మోస్తారట. రాజ్యం అంటే ఏంటి? మొఘలుల సామ్రాజ్యమా, లేకపోతే అశోకుడు స్థాపించిన సామ్రాజ్యం ఇది? ఆయన సామ్రాజ్యం, ఆయన రాజ్యము. ఈ రాజ్యంలో ఎవరు ఉంటారో తెలుసా? మారు మనసు పొందిన వాళ్ళు ఉంటారు, రక్షణ పొందిన వారు ఉంటారు, పరలోక రాజ్య సంగతులు గ్రహించిన వాళ్ళు ఉంటారు. వారందరినీ మోసే బాధ్యత ఎవరిదే? ఇప్పుడు ఆ మాటను మీకు అర్థమయ్యేలా చెబుతాను. ఇది మొదలుకుని ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో సభ్యుడవుతాడో, దేవుని రాజ్యంలో చేర్చబడతాడో, అది మొదలుకుని మితి లేకుండా, అంటే ఏ విధమైన కొరత లేకుండా, ఏ విధమైన కొదువు లేకుండా, దానికి అనగా దేవుని రాజ్యానికి వృద్ధి మరియు క్షేమము కలుగుద్ది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నాకు అభివృద్ధి కావాలి అంటావా, నాకు క్షేమం కావాలి అంటావా? ఒక చిన్న కండిషన్ ఏంటో తెలుసా? బీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని రాజ్యంలో ఉండంతే. లేఖనం సెలవిస్తూ ఉంది, ఇది మొదలుకుని మితి లేకుండా వృద్ధి మరియు క్షేమం కలుగుద్ది. దీన్ని ఎవరు నెరవేరుస్తారు? సైన్యములకు అధిపతి అయిన దేవుడు యెహోవా సాబోత్. ఏ దేవుడైతే సైన్యాన్ని కలిగి ఉన్నాడో, సైన్యాలకు అధిపతిగా ఉన్నాడో, ఆ దేవుడు ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తాడు. 700 సంవత్సరాల పూర్వం యెషయా ప్రవచిస్తే 700 సంవత్సరాల తర్వాత ఒక బెత్లెహేము గ్రామంలో మరియా గర్భాన యేసు ప్రభు పుట్టడం ద్వారా ఆసక్తి కలిగి దేవుడు ఈ ప్రవచనాన్ని నెరవేర్చాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఆయన వాగ్దానం తప్పిపోయిందా? ఆయన మాట నెరవేర్చబడకుండా ఉందా? నీ దేవుడు నిన్ను ప్రేమించి తన రాజ్యంలో నిన్ను ఉంచడం మాత్రమే కాదు. దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఫుడ్ ఆర్ డ్రింక్. It's all about righteousness of God. It's all about the peace of God. It's all about the joy in the Holy Spirit. పరిశుద్ధాత్మలో ఆనందం దేవుని రాజ్యం అంటే. ఆ రాజ్యంలో నీవు నేను సభ్యులుగా ఉన్నామా? ఉండడానికి ఇష్టపడదామా? సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తాడు. అది నెరవేర్చిన దేవుడు మన జీవితాల్లో కూడా తన వాగ్దానాలు ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. బిఫోర్ ఐ కంక్లూడ్ మై మెసేజ్, ప్లీజ్ రిమెంబర్ మై ఫ్రెండ్స్, అవర్ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రామిస్ మేకర్ బట్ ఈజ్ ఆల్సో ప్రామిస్ కీపర్. మన దేవుడు వాగ్దానాలు చేయడం మాత్రమే కాదు, వాగ్దానాలు ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. ఇప్పుడు కీవర్డ్స్ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. నయోమి తన కోడలతో అంటుంది, కుమారి, నేటి దినమున ఈ సంగతి నెరవేరిస్తేనే కానీ అతడు ఏం చేయడు? ఊరుకోడు. అందును బట్టి నువ్వేం చేయాలా? ఊరుకో అన్న. నువ్వు కంగారు పడద్దు, నువ్వు అటు ఇటు పరిగెత్తద్దు. హీఈస్ ఆన్ ద వర్క్, యూ జస్ట్ రిలై ఆన్ హిమ్. ఆయన పని చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఆయన మీద ఆనుకో, ఆయనలో విశ్రాంతి కలిగి ఉండు. రూతు, నువ్వు అటు ఇటు పరిగెత్తి అనవసరంగా ఆయాసపడద్దు, నువ్వు ఊరుకో. ఆయన మాత్రం ఊరుకోడు, ఆయన పని చేస్తూనే ఉంటాడు. బోయజు ఈ సంగతి నెరవేరుస్తాడు. ఈరోజు ఏదైతే లక్ష్య సాధనతో దేవుని సందుకు వచ్చావు, ఈరోజు ఏ సమస్య పరిష్కారం కోసం అయితే దేవుని సందులో అడుగు పెట్టావో, ఏ బంధకం తెంచివేయబడాలని కోరుకుంటున్నావో, ఏ కాడు విరగొట్టబడాలని ఆశిస్తున్నావో, ఎవరు మార్పు చెందాలను ప్రార్థన చేస్తున్నావో, ఏ అద్భుతం నీ జీవితంలో జరగాలని కోరుతున్నావో, ప్రకటిస్తున్న దేవుని సేవకునిగా ఈ దినమున ఆ సంగతి నెరవేరిస్తేనే కానీ నా యేసయ్య ఊరుకోవట్లేదో, ఆయన అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. God is going to do that when you trust him, when you put your faith on him. He does his things and wonders in your life. ఆయన నీ జీవితంలో అద్భుతం చేసి ఇంతవరకు నెరవేర్చుటనే అంశాన్ని చాలా విధానాల్లో, చాలా కోణాల్లో మనం ధ్యానం చేశాం. దేవుడు అలాంటి అద్భుతాలు మీ జీవితంలో జరిగించును గాక.